మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. ఇది 10 కోట్ల దాకుంటే మంగ్లీ గారు 150-200 కోట్ల ఇవ్వాలని నడుస్తుంది. 150 కాదు 100 కోట్లు ఆమెకి. ఇప్పుడు ఇది సపరేట్ తీసుకుందామా మంగ్లీది? కట్ చేసుకుంటారా? అయితే మంగ్లీ గారిది చెప్పాలంటే ఇంకా ఏంటంటే పాపము ఫస్ట్ పంజాగుట్ట పిఎస్కి వచ్చినప్పుడు మనమందరం చూసి మేము ఎంతో బాధపడ్డాము. ఎందుకు బాధపడ్డాము? ఇంత దేవుడు పాటలు పాడుకుంటూ ఇంత మంచిగా పాటలు పాడే మంగ్లీని ఏడిపిస్తున్నారా అని చెప్పేసి నేను కూడా ఇక్కడ ఫస్ట్ వీడియోలో ఫైర్ అయిపోయాను. తర్వాత శివ వచ్చాడు, మధు వచ్చాడు, ఇంక అందరు ఒక్కొక్కళ్ళు వచ్చిన తర్వాత అడ్వకేట్ ఎవరైతే అన్ని ప్రూఫ్స్ వచ్చినాయో మళ్ళీ మన ఏమంటారు బాధితులు అందరూ పంజాగుట్ట పిఎస్కి వచ్చి కేసులు పెట్టడం జరిగిందో అప్పుడు మనకి ఏంటి ఈమెనా ఇలా చేసింది, ఈమెకి పాటలు పాడే డబ్బు సరిపోవట్లేదా అని చెప్పేసి నేను కూడా ఆమె గురించి ఫైర్ అయిపోతున్నాను ఒక అమ్మాయిగా నేను. కానీ మనం అనుకుంది 150 కోట్లని మనము పప్పులో మనం కాలేస్తున్నాము. కానీ తప్పు. 100 కోట్లు అక్కడ దుబాయ్లో ఒక విల్లా, ముంబైలో ఒక విల్లా, కర్ణాటక కూర్గు ప్రాంతంలో బెంగళూరులో ఒక విల్లా కాకుండా 10 ఎకరాలు కర్ణాటక, తెలంగాణ, మళ్ళీ అక్కడ దుబాయ్లో అక్కడ ఎంత ఉందనుకుంటున్నారు? ముంబైలో మామూలుగా లేదు, అక్కడ కూడా ఒక విల్లా ఉంది. ఏముంది అక్కడ పాట పాడడానికి పోయినా, ఒక ప్రోగ్రాం పోయినా, దుబాయ్కి పోయినా కానీ ముంబైకి పోయినా కానీ పాపం హిందీలో ఏం చెప్పుంటారు వాళ్ళు, మేరా బేటా ఆప్కా గానా బహుత్ పసంద్ ఆయా అనగానే నవ్వేసి ఉంటుంది, ఒక షేక్ హ్యాండ్ ఇచ్చి ఉంటుంది, రాసి ఇచ్చుంటాడు, ఒక బాబే ఏదో రాసి ఇచ్చుంటాడు. దుబాయ్లో ఒక బావి రాసిచ్చుంటాడు, పెట్రోల్ బావి. అది ఇక్కడ మనకు సరఫరా చేస్తుందో ఏమో, ఎందుకంటే పెట్రోల్ నో స్టాక్ బోర్డు పెట్టింది కదా, పాపం ఆమెనే తెప్పిస్తుందేమో చూద్దాం. దుబాయ్ షేక్ రాసిచ్చుంటాడు. మళ్ళీ కర్ణాటకలో కూర్గు ప్రాంతంలో అదేంటి కాఫీ తోట, 10 ఎకరాల కాఫీ తోట అంటే మీరు లైఫ్లో ఒక్కసారన్నా మీరు చూడాలి కూడా. ఆమె అసలు నాకు దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు కానీ, అసలు ఈ కేసులో నేను బాధితుల వైపు ఉంటా, వాళ్ళకు న్యాయం జరిగే వరకు నేను పోరాడుతా అంటుంది. కానీ నేను తప్పు చేసినా అని ఎక్కడ కూడా ఒప్పుకోవట్లేదు. అసలు నాకు ఆ కేసుకి నాకు సంబంధం లేదని చెప్తుంది. సరే, సంబంధం లేదు అంటుంది కదా, మరి ఎక్కడికి పోయావు నువ్వు? రా ముందుకి రా. నువ్వు ముందుకొచ్చి నాది సంబంధం లేదు, నా బాధితులకు ఎట్లా నా పేరు చెప్పి ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వాళ్ళని పట్టుకోండి. వాళ్ళని పట్టుకున్న తర్వాత ఇప్పటికి 10 మంది చనిపోవడం జరిగింది, సూసైడ్ చేసుకున్నారు. ఇంకా ఎంతమంది చనిపోవాలమ్మా చెప్పు? సరే, నువ్వు ఇన్ని రోజులు నువ్వు బయటికి రాకుండా, నోరిప్పకుండా నువ్వు ఎక్కడో కూర్చుంటే తప్పుల మీద తప్పులు అక్కడ వాళ్ళు చూపిస్తున్నారు. కానీ నీ తప్పు లేనప్పుడు రెండో రోజు నువ్వు పంజాగుట్ట పిఎస్లో కేసు పెట్టినప్పుడు నువ్వు సజ్జనార్ సార్ని కలిసావు. సజ్జనార్ సార్ని కలిసిన తర్వాత నువ్వు డీజీపీ ఆఫీస్కి కలిసింది, మళ్ళీ లాయర్లను తీసుకొని వెళ్ళావు. నువ్వు తప్పు చేయనప్పుడు నువ్వు లాయర్లు నీకు అస్సలు అవసరం లేదు. సింగల్గా పోరాడు. నాది తప్పు లేనప్పుడు, ఏ ఆడపిల్ల అయినా తప్పు చేయనప్పుడు నువ్వు నిరూపించుకో. రా, బాధితులకు సపోర్ట్ నిలబడు. వాళ్ళు ఎంత డబ్బు కొట్టారో వాళ్ళకి ఇచ్చేయి. వాళ్ళు ఎంత ఒక్కొక్క రూపాయి కష్టపడి, వాళ్ళు ఎంత కష్టాలు పడి వాళ్ళు నీ కట్టారో తెలుసు. కానీ ఒక్కోటి అన్నీ బయట పెడుతున్నారు కాబట్టి నువ్వు రాలేకపోతున్నావు. మన సంపత్ నాయక్, ప్రత్యూష, వీళ్ళిద్దరు ఆడుకుంటున్నారు. ఊరు మొత్తం బాధితులు. అక్కడ ఒక శవాన్ని పెట్టుకొని ఇంటర్వ్యూలు ఎంతమంది మీడియా వాళ్ళు వచ్చారు? మరి అది ఫేకా? మరి అంతమందికి చావుకు కారణం అవుతున్నావు కదా నువ్వు వచ్చి మాట్లాడు. ఎందుకు దాక్కున్నావు? నువ్వు కర్ణాటకలో బాధితులు ఉన్నారు, నీకు ఎక్కడ లేరు, 3 రాష్ట్రాల్లో బాధితులు ఉన్నారు. నువ్వు వచ్చి మాట్లాడి వాళ్ళకి హెల్ప్ చెయ్యి. ఇంకా నువ్వు బయటికి రాకుండా నువ్వు అక్కడే కూర్చుంటే ఇంకా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పేసి ప్రత్యూష ఛాలెంజ్ చేసింది. తీవ్రంగా కాదు, అతి తీవ్రంగా ఉంటాయని కూడా నేను కూడా ఛాలెంజ్ చేసే చెప్తున్నా. ఓకే, ఇప్పుడు విష్ణుప్రియ కావచ్చు, అశురెడ్డి కావచ్చు, మంగ్లీ కావచ్చు, ఇంకొంతమంది యాంకర్స్ కూడా ఉన్నారు. సో ఈ వరుస వివాదాల్లో ఓన్లీ ఈ ఫేమస్ అయిన వాళ్ళు, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు, అంటే డబ్బులు ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు అంటే ఓకే, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఏదో చేశారు అంటే కొంత ఇది ఉంటుంది. కానీ ఉన్నవాళ్ళు ఇలా చేయడాన్ని, దట్టు మహిళలు ఇట్లా చేయడాన్ని నిజంగా ఇప్పుడు ఉన్నవాళ్లే దోచుకుంటున్నారు జనాల్ని. కానీ లేని వాళ్ళు కష్టం ఎలా చేస్తారంటే
వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుతో ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోనో, ఏదో షాపులు పెట్టుకోనో, ఏదో బట్టల షాపులు పెట్టుకోనో అట్లా చేసి సంపాదించుకొని కష్టపడిన వాళ్ళు ఉన్నారు. కానీ యాంకర్లు, ఇలా పాటలు పాడేవాళ్ళు, మళ్ళీ పెద్ద పెద్ద సెలబ్రిటీలే ఉన్న వాళ్ళని దోచుకొని కోట్లు కోట్లు వెనక వేసుకుంటున్నారు. ఎందుకమ్మా మీకు సరిపోవట్లేదా? ఎంత మంచి గొంతు ఇచ్చాడు నీకు దేవుడు, చాలు కదా. నీకు మంచి మంచి ప్రోగ్రామ్స్, నువ్వు ఎక్కడెక్కడో ప్రోగ్రామ్స్ చేసుకుంటున్నావు. ఒక్క ప్రోగ్రామ్స్కి ఎంత లేకున్నా 5 లక్షలు 10 లక్షలు తీసుకుంటుంది. అది దేవుడిచ్చిన ప్రసాదం అనుకో. నువ్వు శివుడు పాటలు పాడతావు కదా, ఆ శివుడే నీకు ఇచ్చిన ప్రసాదం అనుకొని అంతటితో ఆపచ్చు కదా నువ్వు. ఇంకా డబ్బాస మీద ఎవరైనా నేను ఒకటే చెప్తున్నాను, నిజంగా ఏం వార్నింగ్ కాదు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ప్రజల సొమ్ము దోచుకొని, పేదవాళ్ళ సొమ్ము దోచుకొని, అడ్డంగా దోచుకొని, దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం. ఎక్కడ చూసినా దొరల రాజ్యం ఎక్కడ లేదు, దొంగల రాజ్యమే నడుస్తుంది. దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం అనే చెప్తున్న ప్రతిసారి నేను. ఇలాంటి వాళ్ళకి వార్నింగ్ ఏంటంటే, మీరు ఎంత ప్రజల దగ్గర, ఎంత అమాయకుల దగ్గర మీరు దోచుకుంటారో అదే దేవుడు కర్మ అనేది ఒకటి ఉంటుంది. ఆ కర్మ అనేది అతి తీవ్రంగా ఎంత పరిణామాలు ప్రజలు మీకు ఇవ్వాల్సిన అవసరం లేదు. అదే కర్మ వెంటాడి వేటాడి మీకు ఎంతవరకు తీసుకొని పోతుందో, ఇంతవరకు నీకు ఎంత మంచి పేరు సంపాదించుకున్నారో ఒక్కొక్కరు, మంగ్లీ కానీ మన ఈమె వీళ్ళంతా ఎంతెంత పేరు సంపాదించుకున్నారో అంతంత పేరు మీరే మీ చేతులారా నాశనం చేసుకుంటున్నారు. ఇంకా ఆపండమ్మా, ఇవన్నీ ఆపి మీరు పేదవాళ్ళు సొమ్ము తిన్నవాళ్ళు దేవుడు ఎక్కువ రోజులు ఎక్కడ దాక్కొనివ్వడు. ఎప్పటికైనా సరే ముందు పడాలి, అది ప్రజల ముందుకు రావాలి, మీ పరువు పోవాలి. అప్పుడు మీరు సంపాదించుకున్న మంచి పేరు అంతా పోయింది. మీరు మళ్ళీ మంచి పేరు సంపాదించుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది, అది మాత్రం గుర్తుపెట్టుకొని మైండ్లో బతకండి అంటున్నాను. పోలీసులు కూడా పెద్దగా యాక్షన్ తీసుకుంటలేరు. ప్రభుత్వం కూడా ఎలాంటి ఇనిషియేటివ్ తీసుకోలేదు. దాదాపు ఇది 2 నెలల నుంచి కూడా మంగ్లీ ఇష్యూ నడుస్తూ ఉంది. సో ప్రభుత్వం స్పందిస్తలేదు, పోలీసులు కూడా కరెక్ట్ యాక్షన్ తీసుకోవట్లేదు. ఇప్పుడు రేవంత్ అన్న కూడా యాక్షన్ తీసుకోవాలి. మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకుంది అంటే, ఇక్కడ మనం దాన్ని పట్టి చూస్తే పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత సపోర్ట్ చేస్తుందో మనం ఇక్కడే అనుకోవచ్చు. ఇప్పుడు ఇంత సంపత్ నాయక్, ఆమె ప్రత్యూష ఇంత జనాల కోసము వాళ్ళు చచ్చిపోతుంటే వాళ్ళ శవాన్ని అక్కడ పెట్టుకొని మాట్లాడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? ఎందుకు ప్రభుత్వము అంటే, పోలీస్ డిపార్ట్మెంట్ డబ్బున్న వాళ్ళకే, మన ప్రభుత్వం కూడా డబ్బున్న వాళ్ళకే. మీకు పేదవాళ్ళు ఓట్లు కావాలా? పేదవాళ్ళు ఈ టైంలో మీకు అవసరం లేదు. ఓట్లు వస్తే మీరు ముందుకు వస్తారు, తర్వాత ఎప్పుడు మళ్ళీ ఎలక్షన్ టైంలో కనిపిస్తారు. మళ్ళీ 5 సంవత్సరాలు వాళ్ళు కనపడరు. ఒకటి ఉంటుంది కదా మేడం, చట్టం ఎవరికి చుట్టం కాదు, కానీ డబ్బు ఉన్న వాళ్ళకి చుట్టం. అదే మరి ఇప్పుడు చట్టము ఎవరికి చుట్టం కాదన్నప్పుడు మరి మీ విషయంలో మరి ఏం చేస్తుంది మన పోలీస్ డిపార్ట్మెంట్? ఏం చేస్తుంది చెప్పండి. మరి ఇన్ని రోజులు ఏం చేశారు? మరి వాళ్ళంతా అక్కడ చచ్చిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మేము డబ్బు రూపాయి మేము కష్టపడి కొని వాళ్ళకి ఇచ్చాం మేము అని చెప్పేసి ప్రతి ఒక్క ఆధారం చూపించినప్పుడు మరి పోలీసులు ఏం చేస్తున్నారు? చేత కాదా చెప్పండి. మరి మీరు దిగండి రంగంలోకి. మీరు తీసుకున్నారు కదా, మరి ఆమె తప్పు లేనప్పుడు వచ్చి మళ్ళీ బయటికి తీసుకుని రండి. ఆమె అన్ని కేసులు పెట్టినప్పుడు మీరు రండి ముందుకి. మరి ఎందుకు రావట్లేదు? అది నేను పోలీస్ డిపార్ట్మెంట్కి అడుగుతున్నాను. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఇలాగే ఉంటే పేదవాళ్ళు ఏమంటారో తెలుసా? ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. అమ్మ తల్లి, మన బతుకులు ఇంతే, మనకెవ్వరు సపోర్ట్ చేయరు, మన ఓట్లు కావాలి, వాళ్ళని గెలిపించుకొని కావాలి. గెలిచిన తర్వాత మనం ఏంటంటే మన జీవితాలు సర్వనాశనమైన ఏ డిపార్ట్మెంట్, ఏ ప్రభుత్వం రాదు అని చెప్పేసి ఇప్పుడు ప్రజల్లో మైండ్లో పడిపోయింది. ఫిక్స్ అయిపోయారు ఇంకా జనాలు. అది